సో మీరు ఎంతోమంది దర్శకులతో పనిచేశారు. ఎన్నో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూనే ఉన్నారు. సో డిఫరెంట్ వేలో. సో ఈ డైరెక్టర్‌తో పనిచేయడం 'ఆకెళ్ళ' సో డైరెక్షన్ ఎలా ఉంది? ఇట్లాంటి ఒక ఫ్యామిలీ థ్రిల్లర్‌లో సో దర్శకుడి పనితీరు ఏ విధంగా అనిపించింది మీకు? డైరెక్టర్ గురించి సార్. 'రక్ష' ఆల్రెడీ చేశాను నేను తనతో. అంటే నమ్మకం ఉండబట్టే తనతో చేయటం జరిగింది. సో ఇట్స్ ద సేమ్ ఎక్స్‌పీరియన్స్. సార్ కొత్త వాళ్ళను ప్రోత్సహించేందుకు మీరు కూడా ప్రొడ్యూసర్‌గా మారుతున్నట్టు తెలిసింది. సో 'జగపతి పిక్చర్స్' ద్వారా మళ్ళీ ఒక కొత్త కథల్ని ఇప్పుడున్నటువంటి యంగ్ డైరెక్టర్స్ కూడా ప్రోత్సహించేందుకు ముందుకొస్తున్నారని తెలిసింది. సో ఆ వివరాలు కొంచెం చెప్తారా సార్? ఇంకా బడ్డింగ్ స్టేజ్‌లోనే ఉందది. ఐడియా అయితే ఉంది. ఎందుకంటే నాన్నగారికి 'జగపతి' బ్యానర్‌లో నాతో సినిమా హిట్ చేయలేకపోయారని లోటు మిగిలిపోయింది. అని నేను చేసి హిట్ చేయాలని కాదు. అట్‌లీస్ట్ ఆ బ్యానర్ నిలబెట్టాలనేది ఒక కోరిక ఉంది. అది చెప్తాను. దేర్ విల్ బి అన్ అనౌన్స్‌మెంట్. రితిక గారు, ఇందులో అంటే 'జగపతి బాబు' గారికి మీరు హీరోయిన్‌గా చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏజ్ గ్యాప్ కొంత కనిపిస్తది కదా! అంటే క్యారెక్టర్ వైస్‌గా చూస్తున్నా ఎలా చూస్ చేసుకున్నారు? అంటే ఇది సార్? అదే. అది మీరు మూవీ చూడాలండి. అంటే మూవీ చూస్తే మీకు లైక్ వై దట్ క్యారెక్టర్ ఇస్ పోర్ట్రేడ్ ఇన్ సచ్ అ వే అనేది మీకు అర్థమవుతుంది. అంటే లైక్ ఓన్లీ ఆఫ్టర్ యూ సీ ద ఫుల్ స్క్రిప్ట్. ఐ మీన్ ఫుల్ మూవీ. అంటే మీ మేము బాగానే ఉన్నాం. మీకెందుకు కుళ్ళు మధ్యలో? ఫుల్ కాదు సార్. మీరు రితిక గారి మేనత్త గారితో చేశారు, హీరోగా చేశారు. ఇప్పుడు అమ్మాయితో కూడా హీరోగా చేస్తున్నారు. సినిమా ఇక్కడైతే మాకైతే హీరోయిన్ గానే కదా ఇంట్రొడ్యూస్ అవుతుంది. అందుకే అడుగుతున్నాను. కాదా సార్? జగపతి గారు, మీరందరూ స్టార్ హీరోలతో చేశారు. ఇప్పుడు మీరు కూడా ఒకవైపు విలన్గా చేస్తూనే హీరోగా ఇప్పుడు మళ్ళీ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా. మీరు చేస్తున్నటువంటి హీరోలతో మీ ర్యాప్ ఎలా ఉంటుంది సార్? అసలుకి ఎవరితో అయినా సరే చేస్తున్నప్పుడు? నాకు ఎవరైనా ఒకటే అండి. అందరూ ఇష్టమే. కంఫర్టబుల్. బికాజ్ నాతో అందరూ పాపం ఏ మాటగా మాట దే బీన్ వెరీ నైస్ టు మీ. నన్ను బాగా ట్రీట్ చేశారు. నాకు ఇష్టం. అందులో కొంతమంది చాలా ఇష్టమైన వాళ్ళు ఉంటారు. బట్ నాకు ఇండస్ట్రీలోనే ఎవరితోనూ ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు ఇప్పుడు దాకా. అట్లాంటి సిచ్యువేషన్ కూడా రాలేదు. అలా ట్రీట్ చేయలేదు నన్ను ఎప్పుడు. సో నేను వాళ్ళకి 100% రెస్పెక్ట్ ఎప్పుడు ఇస్తాను. చరణ్ గారితో మీరు ఇది రెండో మూవీ చేస్తున్నారు కదా, ఎలా ఉంది ఆయనతో మీకు? తనతో సూపర్. ఎప్పుడు కూడా వెరీ కంఫర్టబుల్. చరణ్తో ఇన్ఫ్యాక్ట్ తను నన్నే ఇంకా లాక్కెళ్ళిపోతుంటాడు అటు ఇటు. నాతో వచ్చే ఈ పెద్దలతో వేస్ట్ నువ్వు అని. సో అది తనతో అందరితో మంచి ర్యాప్ ఉంది. చరణ్తో ఉంది, ప్రభాస్తో ఉంది. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ ఆల్ ద ఆర్టిస్ట్. ఐ లవ్ దెమ్. బేసిక్లీ ఐ లవ్ దెమ్ బికాస్ ఆఫ్ దేర్ ప్రొఫెషన్ అండ్ దేర్ సక్సెస్ అండ్ ద ఫ్రెండ్షిప్. మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి సార్? మీరు ఎప్పుడు చూసినా చాలా నిజంగా చెప్తున్నాను, ఎనర్జెటిక్గా కనిపిస్తారు చాలా. అసలు అంటే అందరూ కొద్దిగా కలర్ వేస్తారు కానీ మీరు వేయకపోయినా కూడా చాలా ఎనర్జెటిక్గా అసలు గ్లామర్ బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇట్స్ ప్యూర్లీ లవ్ అండ్ అందరి దగ్గర నుంచి వచ్చే లవ్వే మా బ్లెస్సింగ్స్. ఇట్స్ ఆక్సిజన్.